ఓం మహాగణపతే నమః. జూన్ 15వ తేదీ నుంచి జూన్ 21వ తేదీ వరకు ఉన్నటువంటి ద్వాదశ రాశుల రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాము. ముందుగా చంద్రుని యొక్క గ్రహస్థితిని కనుక మనం ఒకసారి చూసినట్టయితే చంద్రుడు ముఖ్యంగా మనకి మకర రాశి, అదేవిధంగా కుంభరాశి, మీనరాశి, తర్వాత మేష రాశుల గుండా ప్రయాణం అనేది చేస్తున్నాడు. ఈ యొక్క చంద్రుని యొక్క గ్రహస్థితిని, అదేవిధంగా మిగతా గ్రహాల యొక్క గ్రహస్థితిని ఆధారంగా చేసుకొని ఈ వారంలో ఉన్నటువంటి రాశి ఫలితాలు కనుక ఒకసారి మనం గమనించినట్టయితే, కన్యారాశి వారి యొక్క ఫలితాలు ఈ వారంలో మనం ఒకసారి గమనించినట్టయితే కన్యారాశి వారికి కూడా మిశ్రమమైనటువంటి ఫలితాలు ఈ వారంలో గోచరిస్తున్నాయి. ముఖ్యంగా ఆదివారం కనుక తీసుకున్నట్టయితే పనిలో శ్రద్ధ తగ్గడం వల్ల మీరు ఇబ్బంది పడేటటువంటి అవకాశాలు మనకు ఆదివారం గోచరిస్తున్నాయి. కాబట్టి పనిలో కన్యారాశి వారు ఒకవేళ వృత్తి చేస్తున్నట్టయితే పనిలో ఫోకస్ చేయండి, తద్వారా మంచి ఫలితాలు అనేవి మీరు పొందగలుగుతారు. ఇక ప్రేమ వ్యవహారాలు అంతగా అనుకూలంగా ఈరోజు కనిపించట్లేదు. ఆదివారం సంతానంతో సమయాన్ని కేటాయించే ప్రయత్నం చేయండి, తద్వారా సంతోషము, ఆనందము అనేది మనకు ఉంటుంది. ఇక కాస్త డిప్రెషన్కి లోనయ్యేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక నా వల్ల కాదు అని కొన్ని పనులను మీరు విరమించుకునే ప్రయత్నం చేసేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే మీ యొక్క భార్య కానీ లేదా మీ భర్త కానీ మిమ్మల్ని మోటివేట్ చేసే ప్రయత్నం చేస్తారు, లేదా మీ యొక్క స్నేహితులు మిమ్మల్ని మోటివేట్ చేసే ప్రయత్నం చేస్తారు, తద్వారా మీకు మంచి ఫలితాలు అనేవి కలుగుతాయి. ఇక ప్రయాణాల్లో కూడా ఆటంకాలు అనేవి ఈరోజు ముఖ్యంగా మనకి ఈ ఆదివారము, అదేవిధంగా ముఖ్యంగా ఆదివారం మనకు గోచరిస్తుంది. కాబట్టి ప్రయాణాలు చేస్తున్నట్టయితే ఆ విషయంలో కాస్త ఆటంకాలు కనిపిస్తున్నాయి. దానికి తగ్గట్టుగా ప్లానింగ్ చేసుకోండి. వృధా ఖర్చు అనేది కూడా ఆదివారం కనిపిస్తుంది, అంతగా అనుకూలంగా లేదు. కాబట్టి ఖర్చు చేస్తున్నటువంటి విషయాల్లో కాస్త ఆచితూచి ఖర్చు చేయడం వల్ల చక్కటి ఫలితాలు అనేవి మనకు కన్యారాశి వారు ఈరోజు పొందగలుగుతారు. ఇక సోమవారము, మంగళవారము, బుధవారము ఈ 3 రోజులు కనుక చూసినట్టయితే చక్కటి ఫలితాలే మళ్ళీ మీకు ఈ 3 రోజుల్లో కలుగుతాయి. ముఖ్యంగా పోటీకి సంబంధించినటువంటి విషయాల్లో మీకంటూ ఒక చక్కటి స్థానాన్ని పొందపరచుకోగలుగుతారు. అదేవిధంగా వృత్తికి సంబంధించినటువంటి విషయాల్లో చాలా చక్కగా అనుకూలంగా ఉంటుంది. ప్రయాణాలు అనుకూలంగా ఉంటున్నాయి. ఇక లీగలు, కోర్టు వ్యవహారాలు కనుక ఏదైనా ఉన్నట్టయితే వాటికి సంబంధించినటువంటి విషయాల్లో కూడా చక్కటి ఫలితాలే మీకు కలుగుతాయి. ఒకవేళ పెండింగ్లో ఉన్నటువంటి పనులు మీరు పూర్తి చేయగలుగుతారు. ఇన్వెస్ట్మెంట్స్ వల్ల లాభాలు మనకు కనిపిస్తున్నాయి. కార్యసిద్ధి ఉంటుంది, ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఇక చూసినట్టయితే కుటుంబంతో సంతోషంగా, ఆనందంగా గడిపేటటువంటి అవకాశాలు మనకి కన్యారాశి వారికి ఈ 3 రోజులు మనకు కనిపిస్తున్నాయి. ఇక గురువారం, శుక్రవారం కనుక చూసినట్టయితే ఈ 2 రోజులు కూడా చాలా చక్కటి ఫలితాలే కనిపిస్తున్నాయి. ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. పెళ్లికి సంబంధించినటువంటి విషయాలు అనుకూలంగా ఉంటాయి. వ్యాపారము చక్కగా అనుకూలంగా ఉంటుంది. పార్ట్నర్స్ మధ్య అనుకూలత అనేది పెరుగుతుంది. మీ యొక్క పనిచేసే చోట చాలా చక్కగా ఉంటుంది. మీ యొక్క అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుంటారు. అదేవిధంగా దంపతుల మధ్య కూడా ఏదైనా వాగ్వివాదాలు, మిస్అండర్స్టాండింగ్స్ కనుక ఉన్నట్టయితే అవి కూడా తొలగిపోయి ఈ యొక్క 2 రోజులు చాలా చక్కటి ఫలితాలు అనేవి మనకి కన్యారాశి వారికి గోచరిస్తుంది. ఇక శనివారం కాస్త అనుకూలంగా లేదు. ఏదో వర్రీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటటువంటి అవకాశాలు మనకు శనివారం కనిపిస్తున్నాయి. కాబట్టి యోగా, మెడిటేషన్ చేసే ప్రయత్నం చేయండి. శనివారము ఇంట్లో చిన్న చిన్న గొడవలు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి, లేదా మీరు పనిచేసే చోట కాస్త మిస్అండర్స్టాండింగ్స్ ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి, ఓపిక వహించండి, తద్వారా మంచి ఫలితాలు మీరు పొందగలుగుతారు. ఓవరాల్గా కన్యారాశి వారికి వారం చివరి భాగంలో చాలా చక్కటి ఫలితాలు అధికంగా గోచరిస్తున్నాయి. ముఖ్యంగా మంగళవారం నుంచి దాదాపుగా మనకి కన్యారాశి వారికి ఈ వారంలో అనుకూలమైనటువంటి రోజులుగానే చెప్పవచ్చు. ఇక ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందడానికి ముఖ్యంగా ఆదిత్య హృదయాన్ని పఠించండి, తద్వారా మంచి ఫలితాలు పొందగలుగుతారు. లేదా మహాశివుణ్ణి సోమవారం పూజించండి, తద్వారా కూడా మంచి ఫలితాలు అనేవి ఈ వారంలో మీరు పొందగలుగుతారు. కన్యారాశి వారి యొక్క ఫలితాలు ఈ వారంలో మనం ఒకసారి గమనించినట్టయితే కన్యారాశి వారికి కూడా మిశ్రమమైనటువంటి ఫలితాలు ఈ వారంలో గోచరిస్తున్నాయి. ముఖ్యంగా ఆదివారం కనుక తీసుకున్నట్టయితే పనిలో శ్రద్ధ తగ్గడం వల్ల మీరు ఇబ్బంది పడేటటువంటి అవకాశాలు మనకు ఆదివారం గోచరిస్తున్నాయి. కాబట్టి పనిలో కన్యారాశి వారు ఒకవేళ వృత్తి చేస్తున్నట్టయితే పనిలో ఫోకస్ చేయండి, తద్వారా మంచి ఫలితాలు అనేవి మీరు పొందగలుగుతారు. ఇక
ప్రేమ వ్యవహారాలు అంతగా అనుకూలంగా ఈరోజు కనిపించట్లేదు. ఆదివారం సంతానంతో సమయాన్ని కేటాయించే ప్రయత్నం చేయండి. తద్వారా సంతోషము ఆనందము అనేది మనకు ఉంటుంది. ఇక కాస్త డిప్రెషన్కి లోనయ్యేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక నా వల్ల కాదు అని కొన్ని పనులను మీరు విరమించుకునే ప్రయత్నం చేసేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే మీ యొక్క భార్య కానీ లేదా మీ భర్త కానీ మిమ్మల్ని మోటివేట్ చేసే ప్రయత్నం చేస్తారు, లేదా మీ యొక్క స్నేహితులు మిమ్మల్ని మోటివేట్ చేసే ప్రయత్నం చేస్తారు. తద్వారా మీకు మంచి ఫలితాలు అనేవి కలుగుతాయి. ఇక ప్రయాణాల్లో కూడా ఆటంకాలు అనేవి ఈరోజు ముఖ్యంగా మనకి ఈ ఆదివారము, అదేవిధంగా ముఖ్యంగా ఆదివారం మనకు గోచరిస్తుంది కాబట్టి ప్రయాణాలు చేస్తున్నట్టయితే ఆ విషయంలో కాస్త ఆటంకాలు కనిపిస్తున్నాయి. దానికి తగ్గట్టుగా ప్లానింగ్ చేసుకోండి. వృధా ఖర్చు అనేది కూడా ఆదివారం కనిపిస్తుంది, అంతగా అనుకూలంగా లేదు. కాబట్టి ఖర్చు చేస్తున్నటువంటి విషయాల్లో కాస్త ఆచితూచి ఖర్చు చేయడం వల్ల చక్కటి ఫలితాలు అనేవి మనకు కన్యా రాశి వారు ఈరోజు పొందగలుగుతారు. ఇక సోమవారము, మంగళవారము, బుధవారము ఈ 3 రోజులు కనుక చూసినట్టయితే చక్కటి ఫలితాలే మళ్ళీ మీకు ఈ 3 రోజుల్లో కలుగుతాయి. ముఖ్యంగా పోటీకి సంబంధించినటువంటి విషయాల్లో మీకంటూ ఒక చక్కటి స్థానాన్ని పొందపరచుకోగలుగుతారు. అదేవిధంగా వృత్తికి సంబంధించినటువంటి విషయాల్లో చాలా చక్కగా అనుకూలంగా ఉంటుంది. ప్రయాణాలు అనుకూలంగా ఉంటున్నాయి. ఇక లీగలు, కోర్టు వ్యవహారాలు కనుక ఏదైనా ఉన్నట్టయితే వాటికి సంబంధించినటువంటి విషయాల్లో కూడా చక్కటి ఫలితాలే మీకు కలుగుతాయి. ఒకవేళ పెండింగ్లో ఉన్నటువంటి పనులు మీరు పూర్తి చేయగలుగుతారు. ఇన్వెస్ట్మెంట్స్ వల్ల లాభాలు మనకు కనిపిస్తున్నాయి. కార్యసిద్ధి ఉంటుంది. ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఇక చూసినట్టయితే కుటుంబంతో సంతోషంగా ఆనందంగా గడిపేటటువంటి అవకాశాలు మనకి కన్యారాశి వారికి ఈ 3 రోజులు మనకు కనిపిస్తున్నాయి. ఇక గురువారం, శుక్రవారం కనుక చూసినట్టయితే ఈ 2 రోజులు కూడా చాలా చక్కటి ఫలితాలే కనిపిస్తున్నాయి. ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. పెళ్లికి సంబంధించినటువంటి విషయాలు అనుకూలంగా ఉంటాయి. వ్యాపారము చక్కగా అనుకూలంగా ఉంటుంది. పార్ట్నర్స్ మధ్య అనుకూలత అనేది పెరుగుతుంది. మీ యొక్క పనిచేసే చోట చాలా చక్కగా ఉంటుంది. మీ యొక్క అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుంటారు. అదేవిధంగా దంపతుల మధ్య కూడా ఏదైనా వాగ్వివాదాలు, మిస్అండర్స్టాండింగ్స్ కనుక ఉన్నట్టయితే అవి కూడా తొలగిపోయి ఈ యొక్క 2 రోజులు చాలా చక్కటి ఫలితాలు అనేవి మనకి కన్యారాశి వారికి గోచరిస్తుంది. ఇక శనివారం కాస్త అనుకూలంగా లేదు. ఏదో వర్రీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటటువంటి అవకాశాలు మనకు శనివారం కనిపిస్తున్నాయి. కాబట్టి యోగా, మెడిటేషన్ చేసే ప్రయత్నం చేయండి. శనివారము ఇంట్లో చిన్న చిన్న గొడవలు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి, లేదా మీరు పనిచేసే చోట కాస్త మిస్అండర్స్టాండింగ్స్ ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి, ఓపిక వహించండి. తద్వారా మంచి ఫలితాలు మీరు పొందగలుగుతారు. ఓవరాల్గా కన్యారాశి వారికి వారం చివరి భాగంలో చాలా చక్కటి ఫలితాలు అధికంగా గోచరిస్తున్నాయి. ముఖ్యంగా మంగళవారం నుంచి దాదాపుగా మనకి కన్యారాశి వారికి ఈ వారంలో అనుకూలమైనటువంటి రోజులుగానే చెప్పవచ్చు. ఇక ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందడానికి ముఖ్యంగా ఆదిత్య హృదయాన్ని పఠించండి. తద్వారా మంచి ఫలితాలు పొందగలుగుతారు. లేదా మహాశివుణ్ణి సోమవారం పూజించండి. తద్వారా కూడా మంచి ఫలితాలు అనేవి ఈ వారంలో మీరు పొందగలుగుతారు. ఇవి స్థూలంగా మనకు రాశి వారికి ఉన్నటువంటి ఈ వారంలో ఫలితాలు. ఇక మీ యొక్క జన్మ జాతకంలో గనక మంచి చక్కటి ఫలితాలే, చక్కటి గ్రహస్థితి కనుక ఉన్నట్టయితే మంచి ఫలితాలే మీకు కలుగుతాయి. అంతగా ప్రతికూలమైనటువంటి ఫలితాలు అనుభవంలోకి రావు. ఒకవేళ జన్మ జాతకంలో కూడా అంతగా అనుకూలత లేదు, గోచార రీత్యా కూడా మీకు అనుకూలత లేదు అన్నప్పుడు మీకు ఈ ప్రతికూలమైనటువంటి ఫలితాలు అనుభవంలోకి వచ్చే అవకాశాలు అధికంగా ఉంటాయని గమనించండి. ఇక మరొక వీడియోలో మరొక టాపిక్తో కలుద్దాము. అంతవరకు సెలవు. సర్వే జన సుఖినో భవంతు. సర్వే సుజన సుఖినో భవంతు. నమస్తే.